హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో శక్తివంతమైన ప్రతి అడ్డంకుల్ని తొలగించే ఒక మహామంత్రం గురించి తెలుసుకుందాం. ఈ సృష్టిలో ఏ శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా పిలవాల్సింది ఒక్కరినే. అడ్డంకులన్నీ తొలగించే మహాదేవుడు శ్రీ గణేశుడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది అత్యంత సరళమైనదే, కానీ ఎంతో అత్యంత శక్తివంతమైనది. ఈ గణేష్ మహామంత్రాన్ని నిత్యం జపం చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. పనుల్లో విజయం కలుగుతుంది, చదువులో ఏకాగ్రత ఏర్పడుతుంది, జీవితంలో శాంతి నెలకొంటుంది. ప్రతి కొత్త పనిలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. అలాంటి అద్భుతమైన మంత్రాన్ని జపించే సమయంలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొద్దిసేపు మర్చిపోవాలి. మన శ్వాస మీదే దృష్టి పెట్టాలి. ప్రతి శ్వాసలో గణేశుని నామాన్ని స్మరించాలి. ప్రతి ఉచ్ఛ్వాసంలో మన లోపల ఉన్న భయాలన్నీ విడిచిపెట్టాలి. ఈ మంత్రం కేవలం పదాలు మాత్రం కాదు, మన మనస్సుని శుద్ధి చేసే ఒక పవిత్ర సాధన. జపం చేస్తూ ఉండగా మనసులో ఏ ఆలోచనలు వచ్చినా వాటిని ఆపే ప్రయత్నం చేయవద్దు. గణేశుని నామంలో ఆలోచనలన్నీ లయమయ్యేలా వదిలేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ అద్భుతమైన శక్తివంతమైన మహామంత్రాన్ని మనం ఇప్పుడు శ్రద్ధగా జపిద్దాం. ఓం గం గణపతయే నమః. గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గణపతయే నమః. ఓం గం 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 గణపతయే నమః. ఈ మంత్రాన్ని నిత్యం జపించే వారికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి. మనస్సు ప్రశాంతమవుతుంది, బుద్ధి స్పష్టమవుతుంది, పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆ గణేశుని కృప ఇలా మన మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ అద్భుతమైన శక్తివంతమైన గణేశుని మంత్రం ఎప్పుడు ఎలా జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం 11 సార్లు లేదా 108 సార్లు జపించండి. మంత్రం జపించే సమయంలో మనస్సులో ఎలాంటి భయాన్ని ఆందోళనలు పెట్టుకోకుండా పూర్తి విశ్వాసంతో గణేశుణ్ణి స్మరించండి. ఇలా ప్రతిరోజు ఈ గణేశుని నామస్మరణ చేయడం వల్ల మన జీవితంలో ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆ గణేశుని కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇలాంటి మరెన్నో దివ్యమైన మంత్రాలు మరియు వాటి ఫలితాలను తెలుసుకోవడానికి మా ఛానల్ దివ్య మంత్ర సాధనను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో దివ్యమైన శక్తివంతమైన మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం. Thank you. Thanks for watching my videos.